వంట గ్యాస్ కొరత నేపథ్యంలో సామాన్య జనజీవనానికి ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్పీజీ విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని, కమర్షియల్ గ్యాస్ మాత్రమే కొంత సరఫరా ఆగిందని ఉత్తమ్ అన్నారు. గ్యాస్ కొరతపై శుక్రవారం చమురు సంస్థల ప్రతినిధులతో సమావేశమై అనంతరం సీఎస్, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి గ్యాస్ కొరత నివారించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎరువుల కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ఇమ్మీడియట్ గా వార్ ఫుటింగ్ లా నేను చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్తోని, ఆయిల్ కంపెనీస్ తోని 12 గంటలకు సమావేశం పెట్టినాం. మొత్తం ఎల్పిజి సప్లైలో పూర్తి నార్మల్సీ ఉండే విధంగా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి చర్యలు తీసుకుంటాం. బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పిజి డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆ ఎల్పిజి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం.